నేను మా బామ్మర్ది ఇద్దరం కలిసి ఇస్కాన్ టెంపుల్కి పోతున్నాము. ఇప్పుడు లొకేషన్ తీసుకున్నాం. టీ తాగుకుంటా చూస్తే 1 అవర్ 30 మినిట్స్ చూపిస్తుంది. 27 కిలోమీటర్ యశ్వంతపుర బెంగళూరులో ఉండేది ఇస్కాన్ టెంపుల్. ఇస్కాన్ టెంపుల్ 2-3 సార్లు ఉన్నాయి బెంగళూరులో, కానీ మేము యశ్వంతపురకి ఎంచుకున్నాం. అది రాధాజీ నగర్ అనే అది కాలనీలో వెళ్తున్నాం. వెట్టికేళ్ళకి న్యూవర్జిన్ కాలేజ్ వచ్చింది, తర్వాత మార్తల్లి వస్తుంది, తర్వాత వీసా వస్తుంది, తర్వాత కేఆర్పురం రైల్వే స్టేషన్ వస్తుంది, తర్వాత టిన్ ఫ్యాక్టరీ వస్తుంది. ఇప్పుడు మార్తల్లి మల్టీప్లెక్స్ అన్నమాట. ఇది పోతూ ఉన్నాం ఇట్లా వీడియోస్ చేసుకుంటా ఎక్స్ప్లోర్ చేసుకుంటా పోతూ ఉన్నాం. మంచిగానే వీడియో అయితే మంచిగానే వచ్చింది, తీసుకుంటా పోతున్నాం. ట్రాఫిక్ అయితే ఈరోజు ఆదివారం కాబట్టి తక్కువగానే ఉంది. అటు ఇటు ఉన్నా కూడా సర్దుకుపోతాం, అంటే మూవ్ అవుతుంది గాడి. బెంగళూరులో ఆల్మోస్ట్ ఆల్ చాలా ట్రాఫిక్ అన్నమాట. మెట్రో ఎందుకంటే మెట్రో అనేది రెడీ అవుతుంది, అందువల్ల ఎక్కువగా ఉంటుంది ట్రాఫిక్. ఏదేమైనా బెంగళూరులో కాలనీస్ ఉండే ఏరియాలన్నీ రోడ్లన్నీ చిందరబిందర అయిపోయినాయి, పాడైపోయాయి. అవి రెడీ చేయాలన్నమాట. ఏ ప్రభుత్వం వచ్చినా అది కేర్ తీసుకోవాలన్నమాట. మన బెంగళూరుకి, కర్ణాటక, హోల్ కర్ణాటక స్టేట్కి. తర్వాత ఇప్పుడు సామ్సంగ్ కంపెనీ, తర్వాత వీసా సామ్సంగ్ కంపెనీ అక్కడ వెళ్తూ ఉన్నాం. స్కూటీలో వెళ్తున్నాం ఇద్దరం, నేను మా బామ్మర్ది బ్యాక్ సైడ్ కూర్చున్నాడు. అతను వీడియోస్ తీసుకుంటూ పోతున్నాడు. వీసా ఎథికల్కి బ్యాగ్మెన్ టెక్ పార్క్. ఇప్పుడు వీసా ఎల్జీ కంపెనీ, కేఆర్పురం రైల్వే స్టేషన్ బ్రిడ్జ్ అది. దాని తర్వాత టిన్ ఫ్యాక్టరీ కింద. టిన్ ఫ్యాక్టరీ ఇప్పుడు అంతా మెట్రో అనేది అక్కడ స్టాప్ అయ్యింది, మెట్రో బస్ స్టాప్ అయిపోయింది. మెట్రో స్టేషన్ ఆ గుడి అన్నమాట, పెద్ద గుడి కొత్తగా కట్టించారు మా వారిది. ఓకే, ఇక్కడ నుంచి మెజెస్టిక్కి వెళ్ళొచ్చు మెట్రోలో. ఇప్పుడైతే 50 రూపీస్ ఏమో ఛార్జ్ తీసుకుంటారు అనుకుంటా. అప్పుడైతే నేను కొత్తగా 2019లో వచ్చేటప్పుడు 18 ఎండింగ్లో అప్పుడైతే 15 రూపీస్ తీసుకుంటా ఉన్నాడు బైపనల్లి నుంచి. అప్పుడు కూడా మెట్రో కాడ అదే మెట్రో స్టేషన్ అనేది పర్లేదు టిన్ ఫ్యాక్టరీ కల్లా. ఇప్పుడైతే అన్నీ పట్టుకున్నాయి. ఇప్పుడైతే మనం 2025లో ఉన్నాం, జూన్లో ఉన్నాం. ఇప్పుడు ఎంబసీ టెక్ పార్క్ అక్కడ కూడా రోడ్లు ఫ్లేవర్ అనేది పడింది. ఓకే, పర్వాలేదు. ఇప్పుడు ఎబ్బాలా వస్తుంది. దాని తర్వాత ఎబ్బాలా అయిపోయాక గురుకుంటపల్లె అదే బిఎల్ సర్కిల్ పోవచ్చు, పోకపోవచ్చు. అట్లే ఇస్కాన్ టెంపుల్ యశ్వంతపుర బస్ స్టాప్ నుంచి కొద్దిగా ముందర ఇస్కాన్ టెంపుల్ అనేది వస్తుంది, మన కృష్ణ మందిరం. అది మన ఇండియాలో భారతదేశంలోనే కాదు, వరల్డ్ వైడ్ ఇస్కాన్ టెంపుల్ అనేది మందిరం అనేది ఉంది. ఒక ప్రార్థనా మందిరం, ఇస్కాన్ టెంపుల్, కృష్ణ మందిరం, కృష్ణ దేవస్థానం ఇట్లా అంటారు. ఎక్కడ చూసినా ఇస్కాన్ అంటారు. ఏ స్టేట్లో అయినా, ఏ వరల్డ్లో అయినా, ఏ సిటీలో అయినా ఇస్కాన్ టెంపుల్ అనేది పేరు అంటారు. ఇది ఎబ్బల అనేది ట్రాఫిక్ చాలా ఉంది. అది ఎందుకంటే సిగ్నల్ ఉంది, 4 రోడ్లు కలుస్తాయి కాబట్టి ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. సిగ్నల్ పడింది, ఇంకా వెళ్తూ ఉన్నాం. ఈ వీడియో తీసేకి చాలా కష్టపడ్డాడు మా బామ్మర్ది రంజిత్ నాయక్. ఓకే, ఇప్పుడైతే యశ్వంతపుర సర్కిల్ అన్నమాట. కొద్దిగా ముందర పోతే అది ఇది అనమాట మెట్రో అంటున్నా, యశ్వంతపుర బస్ స్టాప్. సర్కిల్ తిరుగుతూ ఉంది, గాడి తిరుగుతూ ఉన్నాం, ఎక్స్ప్లోర్ చేసుకుంటా పోతూ ఉన్నాం. కొద్దిగా వచ్చేసాం, ఇప్పుడు ఎట్టుకేళ్ళకి వచ్చేసాం అనుకుంటున్నా నేనైతే. వచ్చేసాం. ఓకే, ఇట్లా ఎంట్రీ అనమాట. ఇస్కాన్ టెంపుల్ మందిరం ఎంట్రీ. పోతూ ఉన్నాం. 2 వీలర్కి అయితే 20 రూపీస్ పార్కింగ్, 4 వీలర్కి అయితే నాకు తెలియదు. అడిగే కూడా సమయం చాలట్లేదు నాకు, ఇట్లా ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి ఇస్కాన్ టెంపుల్.
పార్కింగ్ చేస్తున్నాం. ఇది ఎంట్రీ అన్నమాట. లోపలికి ద్వారం ప్రవేశించడానికి. ఆడైతే బాడీ స్కాన్ చేస్తారు, చెక్ చేస్తారు. ఏమన్నా ఉంటే సౌండ్ వస్తుంది మన జోబీలో, అవన్నీ పక్కడ ఇంకా జాగ్రత్తలు వహిస్తున్నారు. ఏ మందిర వరల్డ్ వైడ్లో ఇలాగే ఉంటుంది. ఇట్లా ఇది ఇప్పుడైతే ఇస్కాన్ టెంపుల్కి వచ్చాము. బెంగళూరులో యశ్వంతపురలో ఉంది. మా రూమ్కి టెంపుల్కి 27 కిలోమీటర్ ఉంది. ఆ ఎట్టకేళ్ళకి మేము సాధించాము. ఆ ట్రాఫిక్ చెప్పవట్లేదు లేదు. ఇస్కాన్ టెంపుల్ బిల్డింగ్ మళ్ళీ ఇక్కడ స్లో మోషన్. ఇప్పుడు మా బావార్ది నేను వస్తున్నాం. మా బావార్ది అయితే వీడియో తెస్తాను. ఇప్పుడైతే అందరూ మొబైల్లో ఫోటోలు తీసుకుంటున్నారు. లోపలికి పోతే మొబైల్ ఫోటో తీయడానికి అలో లేదు, వీడియో తీయడానికి, ఫోటోలు తీయడానికి. ఇది లోపల చెక్ చేసిన తర్వాత లోపల ఎంట్రీ అనమాట. ఇట్లా అక్కడ ఫోటోలు తీసుకోవచ్చు. అక్కడ ఇప్పుడైతే అంత దర్శనం అయిపోయింది. స్వీట్కి వచ్చినాం. ఆ స్వీట్ అయితే 180 రూపీస్ ఉంది. బాక్స్ 60 లడ్డు ఉంటుంది. 6 లడ్డు వస్తుంది, 6 లడ్డూలు అనమాట. అది స్వీట్ తీసుకున్నాము. నేను మా తిన్నాము కూర్చొని. ఇదైతే బాడీ స్కాన్, ఇది బాడీ సర్కిల్ అనమాట. లైఫ్ సర్కిల్ ఇట్లా బొమ్మలు అనమాట. ఇక్కడ అన్ని పెయింటర్స్ అన్నీ ఉంటాయి. అది చాలా రేట్లు ఉన్నాయి. ఇది విగ్రహాల లోపల అనమాట. ద్వారా ఆడ కూడా ఫోటోలు తీయనీరు, కానీ ఆడ వరకు స్టాప్. ఇప్పుడు 8 దర్శనం అయిపోయింది. ప్రసాదానికి వచ్చాను మధ్యాహ్నం పూట్లు కాబట్టి. నాకు ప్రసాదం అయితే పొంగల్ పెట్టారు. పొద్దున్నే అయితే చిత్రాన్నం పెట్టారు వాళ్ళు. 8 దర్శనం బాగానే జరిగింది. మా రూమ్కి 27 కిలోమీటర్ అది ఇస్కాన్ టెంపుల్కి. ఇంకో చోట కూడా ఉంది, కొనక్పూర ఇస్కాన్ టెంపుల్ బెంగళూరులో. ఇట్లా కొన్ని ఉన్నాయి, చిన్నవి పెద్దవి అన్నీ కలిపి. పెద్ద మెయిన్ అండ్ ఇంపార్టెంట్ అంటే యశ్వంతపుర రాజాజీ నగర్, అదే అనమాట ఇస్కాన్ టెంపుల్ మెయిన్ పెద్దది. నేను అది విషయం తింటున్నాము. ఓకే, అయిపోయింది, దర్శనం అయిపోయింది. స్టార్ట్ పోతున్నాం. ఇప్పుడైతే దర్శనం బాగా జరిగింది. ఇప్పుడు వెళ్తున్నాం రూమ్కి. ట్రాఫిక్ చూసుకోవాలి, అది ఎంత దూరం ఉందో ఏమో కదా ట్రాఫిక్. ఏం చేద్దాం. పూర్తి చేసుకున్న తర్వాత వచ్చేటప్పుడు దారి పొడవునా గణపతి విగ్రహం కనపడింది. మేము ఫోటో షూట్ చేసుకున్నాము.